కడప జిల్లా కాజీపేట ఇంటర్ బాలిక కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ తల్లి సుజాత మీడియా ముందుకు వచ్చారు. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తనకు తెలియదన్నారు. ప్రేమ విషయంలో కీర్తన మోసం చేస్తుందని అడగడానికి వెళితే కత్తి తీసుకుని గొంతు కోసుకుంటారని బెదిరించిందని తన కొడుకు చెప్పినట్లుగా తెలిపారు. ఈ పెనుగులాటలో ఘటన జరిగి ఉండవచ్చంటూ భావిస్తున్నారన్నారు. ఏం కావాలంటే ప్రభుత్వం గురించి కానీ పోలీసుల గురించి కానీ రాజీ నాయకులు ఆయన భయం ఒకటి వాడట్టోడైంది. ఇప్పుడు అగ్రహారంలో అంటున్నారు కదా, అది జరిగిన తెలుసు, వాడు నేను తెలుసు, వాళ్ళకు వాడు తెలుసు పిల్లల ఎటామయమా అని నా బిడ్డకి ఏమి జరగకుండా కోర్టుకు ఆధారపరిచి కోర్టుకు వేయాలని అడుగుతాను. నాకు సమ్మతే సార్. నేను తెలిసిందాన్ని వాళ్ళకు, ఏమ్మా నీ కొడుకు ఇలా అంటున్నాడు, నీ కొడుకుని దండించుకొని వాళ్ళు చెప్పలేదు. రెండో సూరి మళ్ళా మీ పాప ఎవరితోనో ఫోన్లు చేస్తుంది, ఎవరితోనో ఫోటోలు పంపించండి అని వాళ్ళ నాయనతో ఏమో చెప్పిండంట. అప్పుడైనా నీ కొడుకు ఇటు వచ్చి చెప్తున్నాడు, నా పిల్ల గురించి, నా పిల్ల ఎవరితో తిరుగుతాయి ఏమి అని వాంతో అనే బదులు నాతో అంటే నేను ఈ పిల్లని నేను దండించుకునేదాన్ని. ఏడాది క్రితం ప్రేమించినానని చెప్పి మందలి చెప్పినప్పుడైనా నా పిల్ల ఎవరితో మాట్లాడితే ఏమరా నీకేం పనిరా అని బాగానే అరిచిండ్రంట. వాని అరిచినప్పుడు ఆ మాట కూడా నాకు వచ్చి చెప్పాల తల్లికి. ఏది నీ కొడుకు ఇటు వచ్చి అంటున్నాడు, మా పిల్ల కాడికి రాని కాకు, మా పిల్ల మా ఇష్టం అనాల. అట్లా చెప్పలేదు వాళ్ళు. చెప్పకుండానే వాళ్ళు లోపల పెట్టుకున్నారు. ఈడు నాకు గడ్డకు రానిలే, ఏదంటే బడికి పోయి వచ్చాడు. నేనే చంపినా.